హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయమైనటువంటి ధ్యానయోగము లేదా ఆత్మ సంయమ యోగం నుండి 27, 28, 29 శ్లోకాలను నేర్చుకుందాం. 27వ శ్లోకం. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. మరొకసారి. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. భావం. ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైన వాడును, అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ. ప్రశాంతమైన మనసు కలవాడు, మనసులో ఎటువంటి దురాలోచనలు కల్మషములు లేనివాడు, రజోగుణముతో కలిగే వికారములు లేనివాడు, ఆత్మసాక్షాత్కారం పొందినవాడు అయినటువంటి యోగి ఉత్తమమైన సుఖమును పొందుతున్నాడు. 28వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేనా బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. మరొకసారి. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేనా బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. భావం. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చును. పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించును. వివరణ. ఇంత కష్టపడి మనసులో నుండి కల్మషములనన్నీ తొలగించి దానిని విగత కల్మషం చేసి మరలా లాలించి బుజ్జగించి పట్టుకొచ్చి ఆత్మలో నిలిపితే ఏమవుతుంది అంటే బ్రహ్మ సంస్పర్శ కలుగుతుంది. ఇది అత్యంతం సుఖం అంటే అంతం లేని సుఖం కలిగిస్తుంది. అంటే బ్రహ్మానందం సులభంగా లభించే ఉపాయం ఇది అని స్పష్టంగా చెప్పాడు భగవానుడు. 29వ శ్లోకం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శనః. మరొకసారి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శనః. భావం. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యం నందు ఏకీభావ స్థితి రూపయోగయుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటినీ సమభావంతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వప్రాణులయందు స్థితమయ్యున్నట్లుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగాను భావించును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ. బ్రహ్మ సంస్పర్శ కలిగిన యోగి ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు పరమాత్మ. ఈ శ్లోకంలో యోగయుక్తాత్మ అని వాడారు. అంటే యోగంతో యుక్తమైన మనసు కలవాడు, అంటే మనస్సును ఆత్మతో ఐక్యం చేసినవాడు. అటువంటి వాడు ఎలా ఉండాలి అంటే అతడు సకల జీవరాశులలో పరమాత్మను దర్శిస్తాడు, తనలోనే అన్ని జీవరాశులను దర్శిస్తాడు, అందరినీ సమంగా చూస్తాడు, భేదబుద్ధి ఉండదు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.